రాష్ట్ర అధ్యక్షుడిపై బీజేపీలో రగడ కొనసాగుతోంది. జాతీయ నాయకత్వం ఎవరిని నియమిస్తుందో తెలియదు కానీ రాష్ట్ర నేతలు మాత్రం రెండుగా చీలిపోయారు. బీజేపీలో కొత్త వర్సెస్ పాత అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్రానికి కొత్త చీఫ్ ను నియమిస్తారని తేలిపోయింది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి బీజేపీలో చిచ్చు పెట్టింది. నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన నేతలు ఒక వర్గంగా, మొదటి నుంచి పనిచేస్తున్న వారు ఇంకో వర్గంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ చీఫ్ ఎంపికపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినా ఇంటర్నల్ గా మాత్రం చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీలు ఈటెల, రఘునందన్ రావు మాట్లాడారు. పార్టీ ఆదేశాలతో ఈ నేతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే పార్టీలో మిగతా కొంతమంది నేతలు ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుకుంటున్నారు. కొత్త అధ్యక్షుడు ఎవరవుతారనే దానిపై ఆరా తీస్తున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్లకు అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ ఓ వర్గం గట్టిగానే పట్టుపడుతోంది. మరో వర్గం మాత్రం సామర్థ్యం, స్థాయిని చూసి పదవులు ఇవ్వాలంటోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటెల, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్, అరవింద్లు ఉన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటెల, సీనియర్ నేత రామచంద్రరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓ వర్గం ఈటెలకు మద్దతు ఇస్తుండగా పార్టీలోని పాత నేతలు రామచంద్రరావుకు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో బీజేపీలో కొత్త వర్సెస్ పాత అన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే ఇది పార్టీకి అంత మంచిది కాదని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైకమాండ్ ఆశీస్సులున్న వారికి అధ్యక్ష పదవి దక్కనుంది. పార్టీ ప్రయోజనాల కోసం త్వరగా స్టేట్ చీఫ్ ను నియమించాలని కోరుతున్నారు కార్యకర్తలు.